యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంటి సార్ మైండ్ బ్లాంక్ అయిందా? అసెంబ్లీలో మైక్ కట్ చేసినట్టు సైలెంట్గా ఉండిపోయారు. నన్నే ఏమరుస్తావా? నీ కొడుకుని మార్చాను, నిన్ను కూడా మారుస్తాను. నా కద్దర చొక్కాలో దారం కూడా పీకలేవు. రియల్లీ? ఏం సార్ అన్నారు? మీడియా మిత్రులారా రండి 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 రండి. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారు. సార్ కొడుకు నేను జాబ్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా సార్ మా అన్నయ్యని తమ్ముడిని జైలు నుంచి బయటికి విడిపిస్తానని మాట ఇచ్చారు. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. చాలా థ్యాంక్స్ డాడీ. నేనే మీకు చెబుదాం అనుకున్నాను. అభి అన్న, మీ బ్రదర్స్ ఇద్దరు ఈరోజే జైలు నుంచి బయటకు వస్తారు. బీ హ్యాపీ అన్న. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు జిందాబాద్. ఎమ్మెల్యే గారు నాయకత్వం వర్ధిల్లాలి. ఎమ్మెల్యే గారు జిందాబాద్. ఎమ్మెల్యే గారు జిందాబాద్. బాగా అయిందా? అభిరామ్ గారు అట్లక్కడ కలిసి మీకు బాగా వాత పెట్టారు సార్. లాయర్ గారికి ఫోన్ చేయమంటారా? మీరు చెప్పారని చాలా కష్టపడి వీళ్ళకి బెయిల్ తీసుకొచ్చాను సార్. కొన్ని కండిషన్స్తో బెయిల్ ఇప్పించాను. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం సార్. వదలండి అయ్యా, నన్ను మర్చిపోండి. ఏమైంది సార్? నేను ఏదో అనుకున్నాను, ఇంకేదో అయింది. మీరేమనుకున్నారు సార్? మిమ్మల్ని లైఫ్ లాంగ్ జైల్లో పెట్టేద్దాం అనుకున్నారు, కానీ 2 రోజుల్లోనే బయటకు తీసుకురావాల్సి వచ్చింది. మా వల్ల ఏ తప్పు జరిగింది సార్? తప్పు చేసింది మీరు కాదయ్యా, ఆ అభిరామ్. వాడేం చేశాడు సార్? మిమ్మల్ని బయటకు తీసుకొచ్చారు. నా కొడుకుని కిడ్నాప్ చేశాడు. వాణ్ణి అడ్డు పెట్టుకుని నన్ను బెదిరించాడు. అందుకే మా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని బయటకు తీసుకురావాల్సి వచ్చింది. లేదంటే మీరు జైల్లోనే మగ్గిపోయేవారు. నువ్వు నోరు మూస్తావా? మిమ్మల్ని నేనే బయటికి తీసుకొస్తానని చెప్పాను కదా. ఈ లోపల అభిరామ్ తొందరపడ్డాడు. కేసు విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మీ ఇల్లు, ఆఫీసు, ఫ్యాక్టరీ అన్నీ సీజ్ చేశారు. మీకు క్లీన్ చిట్ వస్తే తప్ప రేపు ఆ ఫైల్ ఓపెన్ చేయరు. ఇవన్నీ క్లియర్ చేశాకే మిమ్మల్ని బయటికి తీసుకొద్దాం అనుకున్నాను. ఆ అభిరామ్ తొందరపాటు వల్లే మీరు రోడ్డున పడ్డారు. జైల్లో ఉంటేనే మీరు ఉండటానికి ఒక సెల్ ఉండేది, 3 పూట్ల భోజనం ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో, ఏం తింటారో అంతా మీ కర్మ. అనుభవించండి. డ్రైవర్ సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ సార్ డ్రైవర్ సార్ చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్ సార్ 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 ఎమ్మెల్యే గారు సార్ 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 అంత బీపీ తెచ్చుకున్నారేంటి సార్? పోతారేమో అని భయపడ్డాను. పోలేదని బాధపడుతున్నావా? నా కొడుకుని అడ్డం పెట్టుకుని ఓ దొంగ డాష్ కొడుకుల్ని బయటికి తీసుకొచ్చాడు. ఓ రామ్మోహన్ రావు పెంపుడు కొడుకు. వాడిలా రిగ్గింగ్ చేసి గెలుస్తాడని నేను అస్సలు అనుకోలేదు. అభిరామ్ కోటు వేస్తేనే క్లాస్ సార్, కోటు విప్పితే ఊరమాసు. నేను కద్దర వేస్తేనే రాజకీయ నాయకుడిని, కద్దర విప్పితే. ఇప్పండి సార్, మీ నేరాల ఘోరాల చిట్టా విప్పండి. ఎన్ని దొంగతనాలు చేశారు, ఎన్ని మర్డర్లు చేశారు, ఎంతమందిని మోసం చేశారు అన్ని చెప్పండి సార్. ఏది వదలకండి. అమ్మా, అన్నీ రికార్డ్ చేసి నన్ను సిబిఐ వాళ్ళకి పట్టిద్దాం అనుకుంటున్నావా? రే, ఓటర్ లిస్ట్లో లేకుండా చేస్తా. ఓ అభిరామ్ గాడు నన్ను దెబ్బ కొట్టాడు, నేను తిరిగి కొట్టాలి. అది ఈ పేవర్స్ బ్రదర్స్ని అడ్డు పెట్టుకుని కొట్టాలి. ఇప్పుడు ఈ బ్రదర్స్కు ఆ బ్రదరేగా సార్ దిక్కు. పావని, పావని, వస్తున్నాను అత్తయ్య. దిష్టి నీళ్లు కలిపాను, కర్పూరం తెచ్చావా? తీసుకొచ్చాను అత్తయ్య. పెట్టే. ఏంటే అత్తా కోడళ్ళు హడావుడి చేస్తున్నారు? బావగారు అక్కలు జైలు నుంచి వస్తున్నారు కదా, ఓ దిష్టి తీసి హారతి ఇవ్వబోతున్నారు. ఎంతైనా తల్లి తల్లేనే.
మీ అత్తయ్యకి కొడుకుల మీద ప్రేమ చావలేదు. అవును, టిఫిన్ ఏం చేసావు పావని? బస్సు ఏదో చేసింది అత్తయ్య. ఏదో చేయడమేంటి? జైల్లో ఏం తిన్నారో ఏమో. భాస్కర్ అఖిల్కి ఇష్టమైనవి చేయమన్నాను కదా. అవునమ్మా, జైలు తిండి సరిగ్గా ఉండదు. భాస్కర్కి ఇష్టమైన చికెన్ పలావు, అఖిల్కి ఇష్టమైన చేపల పులుసు, ఇంకా 2 రకాల స్వీట్లు, ఒక హాటు చేయండి. ఫస్ట్ టైం మావయ్య గారు కొడుకులకి ఫేవర్గా మాట్లాడుతున్నారా ఆంటీ? మీ మావయ్య మాటల్లో ఏదో మర్మం ఉంది. ఏ తిరకాసు లేకుండా ఆయనంత తీయగా మాట్లాడు. అంటే మావయ్య అది... ఏంటమ్మా నసుగుతున్నావు? మీ అత్తయ్య కూడా ఆర్డర్ వేసింది కదా. పాపం, తన కొడుకులు స్వాతంత్ర పోరాటం చేసి జైలుకెళ్ళొస్తున్నారు. హారతులతో స్వాగతం పలికి అరిటాకులు వేసి పంచభక్ష పరమన్నాలు పెట్టాలి కదా. చెప్పాను కదే, మా అన్నయ్య మామూలోడు కాదు. సిగ్గు లేకపోతే సరే. దిక్కు మొక్కు లేని మనల్ని ఇంటికి తీసుకొచ్చి అభి ఇంత నీడనిచ్చాడు. వసు రెక్కలు ముక్కలు చేసుకుని టిఫిన్లు చేస్తే ఎండలోకి వెళ్ళి అభి అమ్ముకొస్తున్నాడు. వాళ్ళిద్దరూ మనకి 3 పూటలా 4 ముద్దలు పెడుతున్నారు. అంతటితో సరిపెట్టుకోకుండా ఆ నా కొడుకులకు పలహారాలు కావాలా? ఏంటన్నా అమ్మనేదో అంటున్నారు? మీ అమ్మ గొంతెమ్మ కోరికలు కోరుతుందిరా. అత్తయ్య అన్న దాంట్లో తప్పే ఉంది మావయ్య. బావగారు అఖిల్కి ఇష్టమైనవి వండి పెట్టమని కదా అడుగుతున్నారు. తను దూర సందులేదు, మెడకో డోలన్నట్టు మీరు మాకు పెట్టడమే ఎక్కువ. మళ్ళీ వాళ్ళకిష్టమైనవి కూడా చేసి పెట్టాలా? వాళ్ళెవరు నాన్న? నా సొంత అన్నయ్య తమ్ముడే కదా. మీరు మేము వేరన్నట్టు మాట్లాడతారేంటి? నిజమే మాట్లాడుతున్నానాభి. మీరు వేరు, మేం వేరు. మీకున్నదంతా మంచితనం, మాకున్నదంతా స్వార్థం. రోజు సిగ్గుతో చచ్చిపోతున్నాను. మీరు ఇంటికి పెద్దవారు మావయ్య, తల ఎత్తుకొని ఉండాలి. సిగ్గుపడటం ఎందుకు? ఇందుకేనమ్మా నేను మీకేమీ ఇవ్వలేకపోయాను. మీరిస్తున్నది అనుభవిస్తున్నాను. నానా, నా జీవితం మీరిచ్చింది నానా. అంతకన్నా ఏం కావాలి నాకు? అమ్మా, నాన్న మాటలేం పట్టించుకోవద్దు. అన్నయ్యకి అఖిల్కి ఏం కావాలో అన్ని వసుగా రెడీ చేస్తారు. వద్దభి, చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంటికొస్తున్నారన్న ఆనందంతో ఒళ్ళు తెలియకుండా వాస్తవాన్ని మర్చిపోయాను. నన్ను క్షమించండి. అభిని వసుని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇబ్బంది ఉందత్తయ్య. బావగారు అఖిల్ ఇంటికి రావడం మాకు మాత్రం సంతోషం కాదా ఏంటి? అక్క, బావగారు అఖిల్కి దిష్టి తీసి హారతివ్వు. అదిగోనే, చిన్నడు పెద్దడు వచ్చేసారు. పద పద. నానా, అన్నయ్య అఖిల్ని మీరేం అనకండి. రండి, వాళ్ళని లోపలికి తీసుకొద్దాం. పదండి. ఆగండి ఆగండి. పావని, త్వరగా రావే. పెద్దోడు చిన్నోడు ఎంతసేపు నుంచోవాలి? మీరు వెళ్ళి తీసుకురండి, నేను రాను. నాన్న, బావగారు అఖిల్ బాధపడతారు మావయ్య. రండి మావయ్య. పదండి. పదండి వదినా. అన్నయ్య, అఖిల్ ఎలా ఉన్నారు?
అక్క దిష్టి తీ. తీ తీ తీ. ఏమైందండి? మా కళ్ళల్లో దుమ్ము కొట్టి ఇప్పుడు దిష్టి తీస్తున్నారా? వదినేం చేసింది అన్నయ్య? చేసింది మా వదిన కాదు, నువ్వే. మీ అన్నయ్య ఏం చేశాడు అఖిల్? చెయ్యని తప్పుకి మేము జైలుకి వెళ్ళొచ్చాం. ఎమ్మెల్యే కొడుకుని కిడ్నాప్ చేసి కూడా వీడు బయటే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే కొడుకుని మన ఇంట్లో పెట్టుకోబట్టే మీరింటికొచ్చారా? ఇది మనిల్లా. మన ఇంటికి, ఆఫీస్కి, ఫ్యాక్టరీకి తాళం వేశారు. అంతా ఇతని వల్లే. అవన్నీ విడిపించాక ఆఖరిగా మమ్మల్ని విడిపించాలని ఎమ్మెల్యే గారు అనుకున్నారు. వీడంతా చెడగొట్టేశాడు. ఇది జయంతి, మీ ఇద్దరి కొడుకుల నిర్వాకం. మంచికి పోతే చెడెదురైందని వీళ్ళనేదో కష్టపడి బయటికి తీసుకొస్తే వీళ్ల మీదే నిందలు వేస్తున్నారు. మీరేం వెటకారాలు అడక్కర్లేదు నాన్న. మీతో మంచి అనిపించుకోవాలని వాడు మాతో నాటకాలు ఆడుతున్నాడు. మమ్మల్ని బానిసల్ని చేసుకుని మళ్ళీ తన కాళ్ళ దగ్గర కట్టేసుకోవాలని తన కోరిక. రే అభి, వింటున్నావా? ఇందాక నా సొంత అన్నయ్య తమ్ముడే అన్నావు కదా. వీళ్ళకి నువ్వు సొంతం, కానీ వీళ్లకు నువ్వెప్పుడూ పరాయి వాడివేరా. అమ్మా వసు, నా బావగారు మరిదికి ఇష్టమైన వండి పెడతానన్నావే, ఇప్పుడు వాళ్లే నీకు శాపనార్థాలు పెడుతున్నారు. ఆనందంగా ఉందా అమ్మా? మీతో మేం మాటలు పడ్డానికి రాలేదు నాన్న. మరెందుకొచ్చారో? మేము మీతో ఉండం, వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తారా? ఎక్కడో ఒక చోటికి వెళ్ళిపోతాం. ఒకరి మోచేతి నీళ్లు తాగి ఎంగిలి మెతుకులు తిని బతకాల్సిన కర్మ మాకు పట్టలేదు. మా కాళ్ల మీద మేము నిలబడతాం. మేం స్వతంత్రంగా బ్రతుకుతాం. శభాష్. ఇప్పుడు నా కొడుకులు అనిపించారా? మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. జయంతి, చూసావా మన పులిని, సింహాన్ని? ఇన్నాళ్లకు పౌరుషం వచ్చి గర్జిస్తున్నాయి. హారిక, వెళ్ళి మన లగేజ్ తీసుకురా, వెళ్ళిపోదాం. నీకు సెపరేట్గా చెప్పాలంటే నువ్వు కూడా వెళ్ళి బ్యాగ్ తీసుకురా, వెళ్ళిపోదాం. నేనెక్కడికి రాను, మీరు వెళ్తే వెళ్ళండి. నేను లేకుండా నువ్వు ఇక్కడేం చేస్తావు? ఇదేమన్నా నీ అత్తారిల్లు అనుకున్నావా? ఇది నా పుట్టిల్లు. అమ్మా నాన్నల్లాంటి అత్తమామలు, తోడ పుట్టిన చెల్లెల్లాంటి వసు, తమ్ముడు లాంటి మరిది ఇక్కడున్నారు. నేను వీళ్లతోనే ఉంటాను.
మనం బయటికెళ్ళి బతకలేమని వదినకి భయమేస్తుంది అనుకుంటా అన్నయ్య. అంటే మొదటిసారి మీరు మగాళ్ళలా మాట్లాడుతున్నారు కదా బాబు, ఆడవాళ్లకు భయమేసి ఉంటుంది. నా హారికకి ఏ భయం లేదు, కళ్ళు మూసుకుని నాతోనే వస్తుంది. హారిక త్వరగా రా. వస్తున్నా అఖిల్. ఏంటే వాడు నిన్ను మాత్రమే రమ్మనంటున్నాడు, నువ్వు మాత్రమే వెడతానంటున్నా? నన్ను తీసుకెళ్లరా? సంతకెళ్తూ ఎవరైనా పిల్లిని సంకలు పెట్టుకెళ్తారా? అంత మాట అన్నావేంటే? ఇక మీ అవసరం మాకు లేదాంటీ. మీ దారి మీది, మా దారి మాది. అవునా? మీది ఏ దారే? మా ఇంటి దారి. ఇంట్లో మీ అమ్మ నాన్న ఉన్నారా? లేదు కదా. ఇప్పుడెలా? అఖిల్కి ఏం చెప్పాలి? హారిక రా. పద పద పద. ఏంటి లేటు? లగేజ్ ఎక్కడ? మీ షెల్టర్ ఎక్కడ చిన్నోడా? మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఆయనే బతుకుంటే ఈ బోడిగుండె ఎందుకని మీ ఆంటీయే ఉండుంటే హారిక ఇక్కడ ఉండేదా? అంటే ఆంటీ ఇంకా ఇంటికి రాలేదా? రాలేదు అఖిల్. ట్రిప్ మధ్యలో వచ్చేస్తే మనీ వేస్ట్ అవుతుందని ఫోన్ కూడా ఎత్తటం లేదురా. కొంప ముంచేసావు కదా, ఇప్పుడు ఏం చేయాలి? అనయ్య ఏంటి ప్లాన్ ఇప్పుడు? నా దగ్గర కూడా ఏ ప్లాన్ లేదురా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంట్రా ఈ ఇంట్లో ఉండను వెళ్ళిపోతానన్నారు, ఇంకా బయలుదేరరే? ఓ, శ్రీ చాముండేశ్వరీదేవి గారు ఊళ్ళో లేరు కదా? సిమ్లాలోనో ఊటీలోనో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. మరి మీరేం చేయబోతున్నారు? ఎక్కడుండబోతున్నారు? జైల్లో మీతో రాళ్ళు రప్పులు కొట్టించుకున్నారు కదా, కూలి డబ్బులు ఏమన్నా ఇచ్చారా? ఆ డబ్బులు రోడ్డు పక్కన గుడిసె వేసుకోవడానికి కూడా సరిపోవే. నానా ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. చచ్చిన పాముని చంపకూడదభి, కానీ వీళ్ళు ప్రాణాలతో, అది పౌరుషంతో ఉన్న పాములు కదా, వాటిని ఏమైనా అనొచ్చు. ఇప్పుడెలాగూ బుస కొట్టలేవు, కాటు వేయలేవు. బావగారు, అఖిల్ లోపలికి రండి. అయ్యో, ఈ ఇంట్లో ఎలా ఉంటారమ్మా? వాళ్ళది 5 స్టార్ రేంజు. ఎప్పుడు తిన్నారో ఏంటో. అమ్మా అన్నయ్య లోపలికి తీసుకెళ్ళు. హారిక అఖిల్ ఇంట్లోకి తీసుకెళ్ళు. భాస్కర్, అఖిల్ రండి. మీకు వేరే దిక్కులేదు, రండి. రండ్రా. సిగ్గులేని జన్మలు, చీవునెత్తురు ఏవీ లే వీళ్ళకి. నానా వీధి కుక్కలభి ఎంత అదిలినా వెళ్ళవే, ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి. ఇడియట్, చౌడదద్దమ్మా, వేస్ట్ ఫెలో. చిచి, నా కొడుకు అయ్యుండి ఎవడో తిన్న ఎంగిలి ప్లేట్లు అడుగుతావా? అసలు నా కడుపుని ఎలా పుట్టావరా నువ్వు? తేజబాబు పుట్టింది మేడం గారి కడుపులో కదా సార్. నువ్వు నోర్మై. మన ఇంట్లో కిచెన్ ఎక్కడుందో తెలియని నువ్వు మండు టెండలో కూర్చొని అంట్లు ఎలా కడుగుతున్నావురా? ఎవరు నేర్పించారు? అభి అన్న లైఫ్ అంటే ఏంటో చూపించారు డాడీ. అంటే ఇన్నాళ్ళు నువ్వు బతికింది బతుకు కదా? కాదు, కాలేజీలో గర్ల్స్ని టీచ్ చేయడం, బాయ్స్తో ర్యాగింగ్ చేయడం, బీచ్లో డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం, ఒక గోల్ అంటూ లేకుండా ఎలా పడితే అలా తిరగడం. చిచి, ఇది కాదు డాడీ లైఫ్ అంటే. యంగ్స్టార్ అంటే ఒక భగత్ సింగ్లా, ఒక స్వామీజీ వివేకానందలా ఉండాలని అభి అన్న చెప్పాడు.
ఒరే వాడు చెప్పింది ఫాలో అయితే మట్టి కొట్టుకుని పోతావురా. డబ్బున్నోళ్ళ పిల్లలు ఎలాగైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. వీడియో ఒక తండ్రేనా? రేపటి నుంచి బీచులకు వెళ్ళు, తాగి తందనాలాడు, ఆడపిల్లలు నేర్పించు, ఏమైనా చెయ్యి. నేను ఏమీ అన్నా రే నాన్న. అంతేకాని భగత్ సింగ్ను అవుతాను, 25 దేశం కోసం చస్తాను, స్వామి వివేకానందుని అవుతాను, సన్యాసులో కలిసిపోతానంటే మాత్రం నేను ఒప్పుకోను గాక ఒప్పుకోను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నా లైఫ్ని చేంజ్ చేసుకుంటున్నాను డాడీ. పాత తేజ చచ్చిపోయాడు డాడీ. ఇది నా న్యూ లైఫ్. అభి అన్ననే ఫాలో అవుతాను. ఊరి ఒరే 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 వాళ్ళ ఉండటం చాలా కష్టంరా. వాడు మంచితనం అనే బోర్డుని మెళ్ళలో వేసుకొని తిరుగుతున్నాడు. ఆ బోర్డు మోయడం అంత ఈజీ కాదురా. ఆ మంచితనానికి పోయే రాముడు అడవికి వెళ్ళాడు, హరిశ్చంద్రుడు భార్య బిడ్డలను అమ్ముకున్నాడు. ఈ అభిరామ్ ఉన్న ఆస్తినంతా దానం చేసి ఇప్పుడు ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు. వాళ్ళంతా మంచివాళ్ళు కాబట్టే కదా డాడీ వాళ్ళని ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకున్నారు.